హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చూడబోయే రెసిపీ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? మిక్సర్ ఫ్రెండ్స్, పూల్ మకానాతో హెల్దీ మిక్సర్. పూల్ మకానా ప్లస్ డ్రై ఫ్రూట్స్తో ఈ హెల్దీ మిక్సర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? మన పూల్ మకానా మిక్సర్కి కావాల్సిన పదార్థాలు: ఒక 5 కప్పుల వరకు ఇక్కడ పూల్ మకానాని తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు పల్లీలు, 1/2 కప్పు వరకు బాదం, అలాగే ఒక 1/4 కప్పు వరకు జీడిపప్పు, 1/4 కప్పు వరకు పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు ఫ్రెండ్స్, అలాగే ఒక 1/4 కప్పు వరకు కిస్మిస్, అలాగే మరొక 1/4 కప్పు వరకు ఇక్కడ వాటర్ మెలన్ సీడ్స్ని తీసుకోవాలి. మరికొన్ని ఇంగ్రీడియంట్స్ రెసిపీ చేసుకుంటున్నప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామా? మన పూల్ మకానా మిక్సర్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ ఎక్కిన తర్వాత ఇందులోకి 1 లేదా 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకోవాలి. తీసుకుని నెయ్యి కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తీసుకున్న పల్లీలను వేసి వేయించుకోవాలి. పల్లీలు వేగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ముందుగా పల్లీలనే వేయించుకోవాలి. ఈ విధంగా పల్లీలు కాస్త వేగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న బాదం ఉన్నాయి కదా ఫ్రెండ్స్, బాదంని ఇలా 2 ముక్కలుగా చేసి బాదంని వేసుకోవాలి. బాదంని వేసుకొని కాస్త ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని బాదం కూడా కాస్త వేగిన తర్వాత నెక్స్ట్ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా తీసుకుందాం. జీడిపప్పుని, అలాగే పంకిన్ సీడ్స్ని, నెక్స్ట్ వచ్చి కిస్మిస్ని తీసుకుందాం. అలాగే మనం తీసుకున్న వాటర్ మెలన్ సీడ్స్ని కూడా తీసుకుని మొత్తం బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఇవన్నీ కాస్త ఈ నెయ్యిలో ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. చాలా మంచి రుచిగా ఉండడంతో పాటు హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ మిక్చర్ అనేది మనం ఇందులో అన్ని డ్రై ఫ్రూట్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. పూల్ మకానాలో కూడా మన హెల్త్కి సంబంధించి చాలా పోషకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ విధంగా వేయించుకొని పక్కకు తీసుకుని నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి మన స్టార్ ఇంగ్రీడియంట్ అయిన పూల్ మకానాన్ని వేసి వేయించుకుందాం. ఈ విధంగా పూల్ మకానాన్ని వేసి మొత్తం పూల్ మకానా అనేది క్రిస్పీగా మనం చేత్తో నలిపితే క్రిస్పీగా పౌడర్ అయ్యేలాగా వేయించాలి. టోటల్గా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. మన పూల్ మకానా వేగేలోపు ఒక 2 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ని తీసుకుని ఈ విధంగా ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపుని, అలాగే 1/2 టీ స్పూన్ అంత కారాన్ని, ఇందులో మరొక 1/4 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా అంటే మీ ఇష్టానికి తగ్గట్టు రుచికి తగ్గట్లుగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇది మొత్తం బాగా కలిసిన తర్వాత ఇందులో సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. రుచికి తగ్గట్లుగా అంటే ఒక 1/2 టీ స్పూన్ లేదా 1/4 టీ స్పూన్ వరకు ఇందులో మనం ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం. ఒక్కసారి మనం పూల్ మకానా అనేది వేగిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఇంకా వేగలేదు ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నలిపితే పౌడర్ అవ్వట్లేదు అంటే ఇంకా వేగలేదని అర్థం ఫ్రెండ్స్. ఇలా ఇందులో ఉప్పును కూడా యాడ్ చేసుకుని చూస్తున్నారు కదా, ఉప్పుని యాడ్ చేసుకుని కలుపుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుని మన పూల్ మకానా అనేది కాస్త వేగింది ఫ్రెండ్స్. వేగిన తర్వాత ఇప్పుడు పైనుంచి మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మిశ్రమం అనేది పడుతుంది ఫ్రెండ్స్. మనం ఏవైతే కలుపుకున్నామో ఆయిల్లో అది మొత్తం ఇందులో సరిపోతుంది. కరెక్ట్గా చూసుకుని ఉప్పుని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ మిశ్రమం అంతా యాడ్ చేసుకుని ఈ విధంగా కలుపుకుంటే మన టేస్టీ అండ్ హెల్దీ అయిన పూల్ మకానా విత్ డ్రై ఫ్రూట్ మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, పిల్లలు ఏవైనా తినడానికి స్నాక్స్ అడిగినప్పుడు ఈ విధంగా ఒక్క నిమిషం అంటే ఒక 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే కదా చేసి ఇచ్చారంటే టేస్ట్తో పాటు హెల్త్కి కూడా చాలా మంచిది. ఎంజాయ్ చేస్తూ మాట్లాడకుండా పిల్లలు పెద్దలు అందరూ కూడా తినొచ్చు ఫ్రెండ్స్. ఎంజాయ్ చేస్తూ తింటారు. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ మనం కలుద్దాం.